హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2018లో విడుదలైన సీక్రెట్స్ ఇన్ ద హాట్ స్ప్రింగ్ అనే చైనీస్ హారర్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల హీరో ఇంకా తన ఇద్దరి ఫ్రెండ్స్ స్కూల్ మానేసి ఒక హాంటెడ్ హోటల్ లోపలికి వెళ్లాల్సి వస్తుంది. అసలు వాళ్ళ హోటల్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, వాళ్ళకి ఆ హోటల్ కి ఉన్న పాత సంబంధాలు ఏంటి, ఆ దయ్యాలు వీళ్ళని ఎంతలా భయపెట్టాయి, నిజంగా అసలు ఆ హోటల్లో దయ్యాలు ఉన్నాయా లేవా అన్న విషయాల్ని చాలా ఫన్నీ అండ్ హారిఫిక్ వేలో చూపిస్తారు ఈ మూవీలో. ఈ మూవీ అయితే చాలా చాలా ఫన్నీగా ఉంటుంది. హారర్ కామెడీ జోనర్ని ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. సో అస్సలు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మూవీ స్టార్టింగ్ లో ఓ వ్యక్తి ఒంటరిగా చీకటి గదిలో కూర్చొని దేని గురించో తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు. పక్క రూమ్ కి వెళ్ళి చూస్తే ఎందుకో ఒక్కసారిగా తను ఉలిక్కి పడతాడు. అక్కడున్న ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి ఇంకా భరించలేక ఆ ఇంటిని వదిలేసి చాలా దూరంగా అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతాడు. ఇక్కడతో సీన్ కట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో మనకు ఒక ఫేక్ హారర్ హౌస్ ని చూపిస్తారు. ఇదే హారర్ హౌస్ లో మన మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్ అయిన జిన్ కూడా పనిచేస్తూ ఉంటాడు. జిన్ ఇంకా మిగిలిన ఎంప్లాయీస్ అందరూ కూడా భయంకరమైన హారర్ కాస్ట్యూమ్స్ ని వేసుకొని టికెట్ కొనుక్కొని వచ్చే బుడ్డు పిల్లలందరినీ భయపెట్టాల్సి ఉంటుంది. ఇవాళ జిన్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పిల్లోడు వాడిని బాగా ఇస్కించేస్తూ ఉంటాడు. అందుకే ఇంకా పిచ్చెక్కిపోయి జిన్ ఆ పిల్లోడి మీద గట్టిగా అరుస్తాడు. దానివల్ల వాడు వెంటనే ఏడుపు మొదలు పెట్టి వాళ్ళ మమ్మీ దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ సిచ్యువేషన్ ని చూసిన జిన్ యొక్క బాస్, నీకు మేనర్స్ లేదు, చిన్న పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియట్లేదు, ఆ పిల్లోడితో మిస్బిహేవ్ చేసినందుకు నిన్ను ఉద్యోగం నుంచి పీకేస్తున్నానని చెప్తాడు. పోతే పోని బొక్కలో జాబ్, ఈ జాబ్ ఏమైనా నాకు కావాలని చేస్తున్నాను అనుకున్నావే ఏంటి అని జిన్ కూడా అంతే కోపంగా వాడి బాస్ మొహం మీద ఒక్కటి గుద్ది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ జిన్ ప్రశాంతంగా మంచం మీద నిద్రపోయి ఏవో కలలు కంటూ ఉన్నప్పుడు సడన్ గా వాళ్ళ నానమ్మ కాల్ చేసి, ఏంట్రా ఇంకా పడుకోనే ఉన్నావా, ఇవాళ నీ కొత్త స్కూల్ కి మొదటి రోజు, ఇంకా దద్దమ్మలా నిద్రపోయి ఉన్నావా, మూసుకొని వెళ్ళి ఫాస్ట్ గా రెడీ అయ్యి స్కూల్ కి పో అని తిడుతుంది. అబ్బబ్బబ్బా, పొద్దున్నే ముసలమ్మ నసేంట్రా బాబు అనుకున్న జిన్ వాళ్ళ నానమ్మ చెప్పడంతో ఫాస్ట్ గా రెడీ అయ్యి స్కూల్ కి బయలుదేరతాడు. వెళ్లే దారిలో జిన్ పక్కనే లిన్ అనే ఇంకొక అబ్బాయి సైకిల్ వేసుకొని నడుస్తూ ఉన్న జిన్ తో రేస్ పడుతూ ఉంటాడు. కానీ వాడికి సైకిల్ తొక్కడం కూడా రానట్టు ఎగుడు దిగుడు అటు ఇటు తొక్కడం వల్ల వాడు గాల్లోకి ఎగిరి కింద పడతాడు. స్కూల్ కి వచ్చాక టీచర్ స్టూడెంట్స్ అందరికి జిన్ యొక్క ఇంట్రొడక్షన్ ని ఇచ్చి జిన్ ని వెళ్లి లిటిల్ ప్రిన్సెస్ పక్కన కూర్చోమని చెప్తాడు. లిటిల్ ప్రిన్సెస్ పేరే ఇంత బాగుందంటే అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుందో అని జిన్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోతాయి. తను ముందుగా ఒక అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్లి చూస్తాడు, కానీ తన పేరైతే లిటిల్ ప్రిన్సెస్ కాదు. ఆ తర్వాత కొంచెం లావుగా ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు, ఆ అమ్మాయి పేరు కూడా లిటిల్ ప్రిన్సెస్ అయి ఉండదు. టీచర్ అప్పుడు జిన్ని ఒక్కసారిగా తన బుర్రని లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోమంటాడు. అక్కడ కూర్చున్న వీడి పేరే లిటిల్ ప్రిన్సెస్ అయి ఉంటుంది. వీడి యాక్చువల్ పేరు హోమ్ దేన్ని చూసినా సరే భయపడిపోతూ ఉంటాడు. వీడు చాలా అంటే చాలా పెద్ద పిరికోడు. క్లాస్ అయ్యాక జిన్ కి వాళ్ళ నానమ్మ నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ మెసేజ్ లో వాళ్ళ తాతయ్యకి అస్సలు ఒంట్లో బాగాలేదని, ఆయన హెల్త్ కండిషన్ ఇప్పుడు చాలా క్రిటికల్ గా ఉంది కాబట్టి ఆయన బదులు ఇప్పుడు జిన్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ని చూసుకోవాలని ఆమె రిక్వెస్ట్ చేస్తుంది. జిన్ ఆ మెసేజ్ ని వింటూ వాష్రూమ్ కి వస్తాడు. అక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఎవరో ఒక అబ్బాయిని ర్యాగింగ్ చేస్తూ ఉండడం తను గమనిస్తాడు. కానీ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా తన పని తను చూసుకుంటాడు. కానీ వాళ్ళందరిలోనే ఒకడు జిన్ని కూడా ఏడిపించడానికి తనకి దగ్గరగా వస్తాడు. దానివల్ల జిన్ వాళ్ళ నానమ్మ మెసేజ్ ని సరిగ్గా వినలేకపోతాడు. ఇంకా ఒళ్ళు మండి జిన్ వాడిని లాగి పెట్టి ఒక్కడు పీకుతాడు. ఇంకా వాడు దెబ్బకి కింద పడతాడు. దీన్ని చూసిన తన ఫ్రెండ్స్ అందరూ కూడా జిన్ని కొట్టడానికి ముందుకు వస్తారు. కానీ జిన్ కి ఎంతో టైం పట్టదు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఉతికి ఆరేసేయడానికి. అప్పుడే జిన్ కి అర్థమవుతుంది, ఆ వాష్రూమ్ లో ఇందాక నుంచి వాళ్ళందరూ ఏడిపిస్తుంది ఇంకెవరినో కాదు, లిటిల్ ప్రిన్సెస్ అయిన ఆ హోమ్ నే. హోమ్ పిరికితనాన్ని ఆసరాగా తీసుకునే ఆ బుల్లీస్ ప్రతిసారి హోమ్ ని ర్యాగింగ్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇప్పుడు జిన్ తన్ని వాళ్ళ నుంచి కాపాడడం వల్ల తను జిన్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాడు. అప్పుడే వేరే వాష్రూమ్ డోర్ ని ఓపెన్ చేసుకొని పొద్దున సైకిల్ మీద ఎచ్చులు చేసి కింద పడిపోయిన లిన్ బయటికి వస్తాడు. లిన్ కూడా హోమ్ లానే ఒక పిరికి పంది అయి ఉంటాడు. అందుకే తను ఆ బుల్లీస్ అందరికి భయపడి ఎప్పటి నుంచో ఆ వాష్రూమ్ లోనే దాక్కుని పోయి ఉంటాడు. అదేలా టీచర్ కూడా ఎగ్జాక్ట్ టైం కి ఆ ప్లేస్ కి చేరుకుంటాడు. తన కళ్ళకి మాత్రం జిన్, హోమ్ ఇంకా లిన్ ముగ్గురు కలిపి ఈ స్టూడెంట్స్ అందరినీ కొట్టినట్టుగా అతనికి అర్థమవుతుంది. ఇదే విషయం స్కూల్ మొత్తము కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా బుల్లీస్ యొక్క మెయిన్ టార్గెట్ వీళ్ళ ముగ్గురే అవుతారు. మరీ ముఖ్యంగా ర్యాగింగ్ చేసే ఆ బుల్లీస్ మాత్రం లిన్ ఇంకా హోమ్ ని టార్చర్ చేసి వాళ్ళకి ప్రతిరోజు చుక్కలు చూపిస్తూ ఉంటారు. కానీ జిన్ యొక్క ఎక్స్ట్రాడినరీ ఫైటింగ్ స్కిల్స్ వల్ల వాళ్ళు జిన్ జోల్కి కూడా రారు. తన్ని తాకడానికి కూడా 10 సార్లు ఆలోచిస్తారు. ఓ రోజు లిన్ ఇంకా బుల్లీస్ యొక్క బాధని భరించలేక స్కూల్ టెర్రస్ పైకి ఎక్కి సూసైడ్ చేసేసుకుందాం అనుకుంటాడు. కానీ పాపం వాళ్ళ స్కూల్ బిల్డింగ్ చాలా ఎత్తుగా ఉండడంతో తను ఆ కార్యాన్ని కంప్లీట్ చేయలేకపోతాడు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ జిన్ ఒంటరిగా కూర్చొని ఉంటాడు. వెంటనే లిన్ జిన్ దగ్గరికి వచ్చి, ఇదంతా నీ వల్లే జరిగింది, ఆ రోజు నువ్వు వాళ్ళతో పెట్టుకొని ఉండకపోతే ఇవాళ మమ్మల్ని వాళ్ళు అంతలా టార్చర్ చేసుండేవాళ్ళు కాదని, జరిగిన దానికి మొత్తం జిన్నే బాధ్యుడు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ జిన్ కి వాళ్ళ నానమ్మ నుంచి ఇంకొక వాయిస్ మెసేజ్ వస్తుంది. ఈసారి వాయిస్ మెసేజ్ తో పాటు వాళ్ళ తాతయ్య ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయిందని ప్రూవ్ చేసే
చూసేందుకు ఒక ఫోటోని కూడా వాళ్ళ నానమ్మ జిన్కి పంపించి ఉంటుంది. అందుకే కనీసం పాపం వాళ్ళ తాతయ్య యొక్క ఆఖరి క్షణాల్లో ఉన్న జిన్ వాళ్ళ తాతయ్యతో కాస్త టైం స్పెండ్ చేస్తే వాళ్ళ తాతయ్య సంతోషంగా ఫీల్ అవుతారని జిన్ని ఇమీడియట్ గా వాళ్ళ పల్లెటూరుకి వచ్చేయమని వాళ్ళ నానమ్మ అడుగుతుంది. ఇంకేం చేస్తాడు, ఓ పక్క వాళ్ళ తాతయ్యకి ఒంట్లో అస్సలు బాలేదు. పాపం వాళ్ళ నానమ్మ ఎంత బాధపడుతూ ఉంటుందేమో అనుకొని జిన్ వెంటనే బయలుదేరి తన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాడు. అప్పుడే కెమెరా యాంగిల్ కాస్త జూమ్ అవుట్ అయ్యి చూపిస్తే జిన్ వెనకాల సీట్ లోనే లిన్ ఇంకా హోమ్ ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళిద్దరు ఇన్ని రోజులు ఆ బుల్లీస్ నుంచి తప్పించుకొని ప్రాణాలతో బతుకున్నారంటే దానికి ముఖ్య కారణం జిన్నే అయి ఉంటాడు. ఇప్పుడు అలాంటిది జిన్నే స్కూల్ వదిలేసి వెళ్ళిపోతున్నాడంటే వాళ్ళిద్దరి ప్రాణాలు ప్రాబ్లమ్స్ లో పడినాయి అని అర్థం చేసుకొని జిన్ ఎక్కడుంటే వాళ్ళు కూడా అక్కడే ఉందామని నిర్ణయించుకుంటారు. అందుకే ఇప్పుడు జిన్ కి చెప్పి వాళ్ళిద్దరూ కూడా జిమ్ తో కలిసి తన విలేజ్ కి వచ్చేస్తామని అడుగుతారు. వాళ్ళ బాధని అర్థం చేసుకున్న జిన్ సరే ఏడవండి, మీ ఇష్టం, ఎక్కడికి కావాల్స్తే అక్కడికి రండి, కానీ నన్ను మాత్రం ఇసికించి ఇబ్బంది పెట్టద్దు. ఇంకొక విషయం, మా అమ్మ నాన్న నా చిన్న వయసులోనే చనిపోయారు. ఇప్పుడు నేను మా నానమ్మ తాతయ్యల్ని కలవడానికి వాళ్ళ ఇంటికే ఒక పల్లెటూరుకి వెళ్తున్నానని చెప్తాడు. ఇంకా జిన్ వాళ్ళ ఫ్యామిలీకి ఒక పాత హోటల్ కూడా ఉండేదని ఇప్పుడు వాళ్ళ నానమ్మ జిన్ని అక్కడికి పిలిచి ఆ హోటల్ బాధ్యతలన్నిటిని తన్నే చూసుకోమని అడుగుతున్నట్టు కూడా చెప్తాడు. కానీ జిన్ కి ఆ హోటల్ ని చూసుకునే విషయంపై ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే వాళ్ళ నానమ్మ అటు నుంచి అంతలా ఫోర్స్ చేస్తూ ఉండడంతో కాదనలేక ప్రస్తుతానికి ఒప్పుకొని అక్కడి వరకు వెళ్ళాలనుకుంటాడు. జిన్ వాళ్ళిద్దరికి ఆ హోటల్ చాలా లగ్జరియస్ ఇంకా స్పేషియస్, వాళ్ళకి దొరకందంటూ ఆ హోటల్లో ఏమీ ఉండదు. ఇంకా ఆ హోటల్లో హాట్ స్ప్రింగ్ కూడా ఉంటుందని చెప్తాడు. హాట్ స్ప్రింగ్ అంటే న్యాచురల్ గా ఫామ్ అయిన ఒక స్విమ్మింగ్ పూల్ అని అర్థం. చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ ని బట్టి ఆ పూల్ లో ఉండే వాటర్ వేడిగా మారుతాయి. సో దట్ న్యాచురల్ గా హీట్ అయిన ఆ హాట్ వాటర్ లో జనాలు వాళ్ళకి కావాల్సినంత సేపు జలకలాడుకుంటారు. కానీ వన్స్ వాళ్ళ కళ్ళతో ఆ హోటల్ ని కల్లారా చూసిన తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని గాల్లో ఆవిరైపోతాయి. ఎందుకంటే ఆ హోటల్ చూడడానికి లగ్జరియస్ గాను ఉండదు, స్పేషియస్ గాను ఉండదు. పూర్తిగా పాడైపోయి పాత పడినట్టుగా కనిపించి అది వాళ్ళకి 100% హారర్ హాంటెడ్ హోటల్ వైబ్స్ అయితే ఇస్తుంది. అప్పుడే వీళ్ళ ముగ్గురికి హోటల్ లోపల నుంచి ఎవరో గట్టిగా అరుస్తున్న సౌండ్ అయితే వినిపిస్తుంది. అందుకే వీళ్ళు దొంగచాటుగా లోపల ఏం జరుగుతుందా అని తొంగి చూస్తారు. యాక్చువల్ గా 2 రోజులు ఈ హోటల్ స్టే చేసిన ఓ ఇద్దరి గెస్ట్ కి ఈ హోటల్ యొక్క సర్వీసెస్ నచ్చకపోవడంతో నానమ్మ తాతయ్యని వాళ్ళ డబ్బుల్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేయమని రీఫండ్ కోసం గొడవ పడుతూ ఉంటారు. కానీ తాత చాలా తెలివిగా ఆ డబ్బుల పైన దగ్గడం మొదలు పెడతాడు. ఫేక్ బ్లడ్ ని కూడా ఆ డబ్బుల పైన ఉయ్యడంతో వాళ్ళిద్దరూ ఆ డబ్బులు తీసుకోకుండానే చిరాగ్గా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నానమ్మ తాతయ్యలకి వచ్చిన ముగ్గురులో జిన్ ఎవరో తెలియట్లేదు. అంటే వాళ్ళు జిన్ని ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటారు కాబట్టి ఇప్పటి జిన్ని వాళ్ళు గుర్తుపట్టలేకపోతూ ఉంటారు. అందుకే నానమ్మ లాకెట్ ని ఓపెన్ చేసి దానిలో ఉన్న చిన్నప్పటి జిన్ ఫోటోని చూసి దాన్ని వీళ్ళ ముగ్గురుతో కంపేర్ చేసి పరిగెత్తుకుంటూ హోమ్ దగ్గరికి వెళ్ళిపోయి, నా మనవడా వచ్చేసావా, ఎంత అందంగా ముద్దుగా ఉన్నావు అని హోమ్ ని పొగడ్డం మొదలు పెడుతుంది. మరి తాత ఏమన్నా ఊరికే ఉంటాడా? తాత కూడా లిన్ దగ్గరికి పరిగెత్తేసి, వీడు చూడు ఎంత అందంగా ఉన్నాడో, ఖచ్చితంగా వీడే నా మనవడు అయి ఉంటాడని ఇద్దరు అసలైన జిన్ని వదిలేసి మిగిలిన ఇద్దరిని పొగుడుతూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ కాదు, వాళ్ళిద్దరికి మధ్యలో జుట్టుకి రంగేసుకొని నుంచున్న వాడే వాళ్ళ మనవడు జిన్ అని తెలియంగానే నెత్తి మీద బొరిగడ్డేసుకొని వచ్చినట్టున్నాడు, వీడా మా మనవడు అనుకొని వాళ్ళు కాస్త డిసప్పాయింట్ అవుతారు. సర్లేండి వచ్చేడ్చారు కదా, ముగ్గురు లోపలికి రండి అని నానమ్మ తాతయ్యలు ఇద్దరు కూడా వీళ్ళ ముగ్గురిని లోపలికి తీసుకువెళ్తారు. లిన్ ఇంకా హోమ్ జిన్ యొక్క ఫ్రెండ్స్ అయినా కూడా వాళ్ళిద్దరి దగ్గర నుంచి హోటల్లో స్టే చేస్తున్నందుకు డబ్బులు తీసుకుంటారు. ముగ్గురికి 3 విడివిడి రూమ్స్ అయితే అలాట్ చేస్తారు. ముగ్గురు వాళ్ళ రూమ్స్ లోకి వెళ్ళి చూసుకున్న తర్వాత రూమ్ లో ఏ వస్తువు సరిగ్గా పని చేయట్లేదని అర్థం చేసుకుంటారు. టీవీ సరిగ్గా పని చేయదు, కుర్చీ మీద కూర్చుంటే కుర్చీ ఇరిగిపోయి వాళ్ళ కింద కూర్చోవాల్సి వస్తుంది. ఇంకా హోమ్ ని బీభత్సంగా భయపెట్టేందుకు కాకపోతే తన రూమ్ లో ఉన్న లైట్స్ అన్ని కూడా కంటిన్యూస్ గా ఫ్లిక్కర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అర్ధరాత్రి 12 o'clock అయి ఉంటుంది. హోటల్ యొక్క అన్ని లైట్స్ ని పూర్తిగా ఆపేస్తారు. కానీ సడన్ గా జిన్ ని ఎవరో పిలుస్తూ ఉన్నట్టు తనకి అనిపిస్తుంది. అందువల్లే తన రూమ్ ని వదిలి కిందకి నడుస్తూ ఉంటాడు. సడన్ గా తన కాల్ని ఎవరో గట్టిగా పట్టేసుకుంటారు. ఎవరా అని చూస్తే అక్కడ హోమ్ ఉంటాడు. హోమ్ అలా చూస్తూ ఉన్నప్పుడే జిన్ వెనక నుంచి ఒక దయ్యం వచ్చేస్తూ ఉంటుంది. ఆ దయ్యం ఎవరా అని చూస్తే అది ఇంకెవరో కాదు, లిన్ నిద్రలో నడుచుకుంటూ వచ్చి జిన్ ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. జిన్ ఏమో తన్ని ఎవరో పిలుస్తూ ఉన్నట్టు తనకి అనిపించడంతో రూమ్ ని వదిలి బయటికి వస్తాడు. హోమ్ కేమో రూమ్ లో ఒంటరిగా ఉండడానికి భయం వేస్తూ ఉంటుంది. అందుకే తను బెదిరిపోయి బయటికి వస్తాడు. లిన్ కైతే ఏకంగా నిద్రలో నడిచే అలవాటే ఉంటుంది కాబట్టి అలా నడుచుకుంటూ వచ్చి నుంచున్న జిన్ని హగ్ చేసుకుంటాడు. ఖచ్చితంగా వీడే నిద్రలో నడుచుకుంటూ తెలియకుండా నా పేరుని కలవరిస్తూ ఉండొచ్చేమో అనుకొని జిన్ వాళ్ళిద్దరిని తన్ని ముందు వదలమని అసలు వాళ్ళని వాళ్ళ రూమ్స్ లోకి వెళ్ళి పడుకోమని తిడతాడు. నెక్స్ట్ డే నానమ్మ ఆ హోటల్లో ఉన్న వస్తువులన్నిటికీ దుమ్ము పట్టకుండా ఉండేందుకు వాటన్నిటిపైన తెల్ల గుడ్డని కప్పేస్తుంది. దానికన్నా ముందు నానమ్మ జిన్ తో ఆ గుడ్డలన్నిటిని ఉతికి ఆరేమని చెప్తుంది. ఇంకా నానమ్మ చెప్పడంతో కాదనలేక జిన్ ఆ క్లోత్స్ అన్నిటిని తీసుకొని ఉతకడానికి వెళ్తూ ఉంటాడు. దారిలో టెలిఫోన్ మోగుతుంది. ఎవరని పిక్ చేస్తే మాత్రం అటు సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. చాలాసేపు వెయిట్ చేస్తాడు కానీ ఎంతటికి వాళ్ళు సమాధానం ఇవ్వరు. ఇంకా ఫోన్ ని అక్కడే పెట్టేసి తను ఆ
గుడ్డల్ని ఉతకడానికి హాట్ స్ప్రింగ్ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ చూస్తే ఆల్రెడీ లిన్ ఇంకా హోమ్ నీళ్ళలో జలకలాడుతూ ఉంటారు. నిజానికి ఇదంతా వాళ్ళ తాతయ్య వీళ్ళిద్దరితో చేయిస్తున్న పని అయి ఉంటుంది. వీళ్ళిద్దరూ చూడడానికి బాగున్నారు కాబట్టి వీళ్ళతోనే మోడలింగ్ చేయించి ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళ పిక్చర్స్ ని వాళ్ళ హోటల్ యొక్క వెబ్సైట్ లో పెట్టాలనుకుంటాడు. కాసేపటికి లిన్ చేయకి ఒక గాయం అయితే అవుతుంది. కాకపోతే వాళ్ళకి బ్యాండేజెస్ ఎంత వెతికినా దొరకకపోవడంతో ముగ్గురు కూడా స్టోర్ రూమ్ లోపలికి వెళ్లాల్సి వస్తుంది. స్టోర్ రూమ్ లో జిన్ కి ఒక కెమెరా కనిపిస్తుంది. దాని లోపల వాళ్ళ మమ్మీ డాడీలకి సంబంధించి ఎన్నో వీడియోస్ ఉంటాయి. వాటన్నిటిని చూసి జిన్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఆ వీడియోలో చిన్నప్పుడు జిన్ తయారు చేసిన ఒక బొమ్మ హోటల్ కి వాళ్ళ మమ్మీ డాడీనే ఫస్ట్ గెస్ట్ గా వస్తారు. జిన్ కి చిన్నప్పటి నుంచి హోటల్ మేనేజర్ అవ్వాలన్న ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా తన డ్రీమ్ ని ఎంకరేజ్ చేస్తూ వచ్చేవారు. అలా వీడియోస్ ని చూస్తూ తన పాత మెమరీస్ ఇంకా వాళ్ళ అమ్మ నాన్న తనతో ఇక పైన ఉండరన్న విషయాన్ని గుర్తు తెచ్చుకొని తను చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. అదే టైంకి లిన్ ఇంకా హోమ్ కూడా అక్కడికి వచ్చి తన వెనకాల నుంచి ఆ వీడియోస్ అన్నిటిని చూస్తూ ఉంటారు. వాళ్ళు అలా తొంగి చూడడం జిన్ కి అస్సలు నచ్చట్లేదు కాబట్టి మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళిద్దరిని స్టోర్ రూమ్ నుంచి బయటికి తోసేస్తాడు. రాత్రి హోమ్ ఒంటరిగా హాట్ స్ప్రింగ్ లో తన టైం ని ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా నీటి లోపల నుంచి ఒక చెయ్యి అయితే బయటికి వచ్చేస్తుంది. దాన్ని చూసిన హోమ్ గుండె దెబ్బకి ఆగిపోతుంది. పరిగెత్తుకుంటూ తన లోపలికి పారిపోతాడు. లిన్ తన రూమ్ లో టీవీ చూస్తూ ఉంటాడు. సడన్ గా లైట్స్ ఫ్లిక్కర్ అయినట్టు ఈసారి టీవీ ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది. ఏం జరిగింది అబ్బా అని టీవీకి క్లోజ్ గా వెళ్లి చూస్తే టీవీ అద్దంలో లిన్ వెనకాల లిన్ ని దాటుకుంటూ ఒక దయ్యం నీడైతే పరిగెత్తుకుంటూ పారిపోతుంది. అద్దంలో చూస్తాడు కాబట్టి నిజంగా అక్కడ ఎవరైనా ఉన్నారా అని భయపడుతూ వెనక్కి తిరిగి చూస్తే అక్కడైతే ఎవరు ఉండరు. హోమ్ హాట్ స్ప్రింగ్ లో దయ్యాన్ని చూశాడన్న విషయాన్ని లిన్ ఇంకా జిన్ కి చెప్తాడు. కానీ వాళ్ళిద్దరు హోమ్ మాటల్ని అస్సలు నమ్మడానికి సిద్ధంగా ఉండరు. మాతో ఆటలు ఆపి ఇంకా మూసుకొని వెళ్ళి నీ రూమ్ లో పడుకోమని ఇద్దరు హోమ్ ని తిట్టి పంపిస్తారు. అర్ధరాత్రి పూట లిన్ కి అస్సలు నిద్ర పట్టట్లేదు. కానీ సడన్ గా తన పైన ఎవరో ఉరేసుకున్నట్టు 2 కాళ్ళు వచ్చి ఏలాడడంతో లిన్ ఒక్కసారిగా భయపడిపోయి పరిగెత్తుకుంటూ జిన్ రూమ్ కి వచ్చేస్తాడు. ఇందాక హోమ్ ఇప్పుడు నువ్వా ఇద్దరికిద్దరు బాగా తయారయ్యారు. నాకు మీ ఇద్దరు ఆ దయ్యాన్ని సరిగ్గా చూసేంత వరకు దయ్యం ఉందన్న విషయాన్ని నా దగ్గరికి వచ్చి చెప్పకండి. దయ్యాలంటూ ఏమీ ఉండవు. ప్రశాంతంగా మీ రూమ్ కి వెళ్ళి పడుకోండి అని చెప్తాడు జిన్. వాళ్ళిద్దరికి భయంతో ప్యాంట్ తడిచిపోవడంతో వాళ్ళ రూమ్స్ కి వెళ్ళడానికి పూర్తిగా నిరాకరించి ఇవాళ రాత్రికి జిన్ పక్కనే తన బెడ్ పైనే తనతోనే పడుకుంటామని చెప్తారు. జిన్ కూడా ఈ పరిస్థితి నుంచి తప్పించుకోలేకపోతాడు. వాళ్ళిద్దరూ కూడా జిన్ ని మధ్యలో పెట్టి శాండ్విచ్ లా రాత్రంతా నొక్కేస్తారు. ఒకడేమో నిద్రలో లొగిచి వియర్డ్ జాంబీ లాగా బిహేవ్ చేస్తూ జిన్ ని రాత్రంతా భయపెడుతూ ఉంటాడు. ఇంకొకడేమో జిన్ జుట్టు పీకుతూ వాడిని అస్సలు నిద్రపోనివ్వకుండా చేస్తాడు. వీళ్ళిద్దరి వల్ల జిన్ కి ఇరిటేషన్ ఎక్కువైపోతుంది. ఆ రాత్రి అసలు తను సరిగ్గా నిద్రపోలేకపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ హోమ్ ఇంకా లిన్ భయంతో జిన్ యొక్క బాత్రూమ్ ని కూడా ఆక్రమించేస్తారు. దాని వల్ల తను తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్ వాష్రూమ్ ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. నిద్రకాలలో నడుస్తూ ఉన్న జిన్ కి బాత్రూమ్ కబోర్డ్ లో ఎవరిదో ఒక డెడ్ బాడీ కాళ్ళు కనబడతాయి. దెబ్బకి జిన్ గుండె ఆగిపోతుంది. తను భయంతో తల దించుకొని పాక్కుంటూ వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు. వచ్చే దారిలో పైకి చూడకూడదు అనుకుంటూనే పొరపాటున తన బుర్రని పైకి లేపుతాడు. అక్కడ అద్దంలో ఎవరిదో ఒక చెయ్యి ఉన్నట్టు రిఫ్లెక్షన్ కనబడుతుంది. ఇంకంతే చూడకూడదు అనుకున్న 2 భయంకరమైన దృశ్యాల్ని తన కళ్ళతో వీక్షించడంతో జిన్ ప్రాణాలు గాల్లోకి ఎగిరిపోతాయి. పరిగెత్తుకుంటూ వచ్చి తన ఫ్రెండ్స్ ఇద్దరి పైకి ఎగిరి తను కూడా దయ్యాన్ని చూసినట్టు వాళ్ళతో చెప్తాడు. ముగ్గురికి కొంప తీసి నానమ్మ తాతయ్యలు ఇద్దరు చనిపోయి ఉన్నారేమో, వాళ్ళ ఆత్మలై హోటల్లో తిరుగుతూ మనల్ని ఇలా భయపెడుతూ ఉన్నాయేమో అన్న అనుమానం కూడా కలుగుతుంది. దానికోసం వాళ్ళు ధైర్యం చేసి బామ్మ తాతల హార్ట్ బీట్స్ ని కూడా చెక్ చేస్తారు. వాళ్ళ గుండెలు బాగానే కొట్టుకుంటూ ఉండడంతో నానమ్మ తాతయ్యలు ఇద్దరు బ్రతికే ఉన్నారు. వీళ్ళు దయ్యాలయ్యే ఛాన్సే లేదని కన్ఫర్మ్ చేసుకుంటారు. మళ్ళీ ఆ దయ్యాలు ఎక్కడొచ్చేస్తాయని రాత్రి ముగ్గురు ఒకే బెడ్షీట్ లో వణుకుతూ ఉండగా ఆల్ ఆఫ్ ఎ సడన్ టెలిఫోన్ మోగుతుంది. ఎవరా అని జిన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడితే అటు పక్కన నుంచి ఎవరో ఒక అమ్మాయి ఏడుస్తూ ఉన్న సౌండ్స్ వినిపిస్తాయి. దెబ్బకి ఫోన్ అక్కడ పడేసి ముగ్గురు గదిలోకి పరిగెత్తేస్తారు. ముగ్గురు నానమ్మ తాతయ్యలకి కూడా హోటల్లో తిరుగుతున్న దయ్యాల గురించి చెప్పడానికి ఎంతగానో ట్రై చేస్తారు. అదేలా ఇప్పుడు కూడా వాళ్ళిద్దరి పైన ఆ దయ్యం యొక్క చెయ్య వేలాడుతూ ఉంటుంది. అందుకే వీళ్ళు భయపడుతూ నానమ్మ తాతయ్య పైకి చూడండి, పైకి దెయ్యం చెయ్యి అని ఎంతగా చెప్తున్నా వాళ్ళు వినిపించుకోకుండా ముసలోళ్ళకి సాధస్తం ఎక్కువ అన్నట్టు వీళ్ళ మాటల్ని అస్సలు పట్టించుకోకుండా వయ్యారంగా ఊపుకుంటూ వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోతారు. ఇంకా విసుక్కుపోయిన జిన్ చాలా కోపంగా తన శక్తి సామర్థ్యాలు అన్నిటిని ఉపయోగించి అస్సలు తగ్గకుండా ఆ దయ్యాల్ని పచ్చి బూతులు తిట్టడం మొదలు పెడతాడు. తన నోటి నుంచి వచ్చే ఆ మాటలు ఎంత గలీజ్గా ఉంటాయంటే ఆఖరికి వాళ్ళ తాత కూడా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. కాసేపటికి మెలకులోకి వచ్చిన తాతయ్య జిన్ని పిచ్చ తిట్లు తిడతాడు. అంటే యాక్చువల్లీ తాత జిన్ ఇందక్కడ తిట్టిన బూతులన్నీ అతన్ని తిట్టాడేమో అనుకొని ఆ షాక్ ని భరించలేక స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటాడు. అందుకే ఇంకొకసారి జిన్ని అతని ముందు బ్యాడ్ వర్డ్స్ ని యూజ్ చేయొద్దని చెప్తాడు. దానికి జిన్ తనకి ఇంకా ఈ హాంటెడ్ హోటల్లో ఉండాలని లేదని చెప్పి వాళ్ళిద్దరిని కూడా తనతో సిటీకి వచ్చేయమని అడుగుతాడు. కానీ ఇద్దరు వాళ్ళ ప్రాణాలు పోయేంత వరకు ఈ హోటల్ని వదిలి
ఎక్కడికి రామని ఖచ్చితంగా చెప్పేయడంతో నెక్స్ట్ మార్నింగ్ జిన్ తన ఫ్రెండ్స్ని తీసుకొని సిటీకి బయలుదేరిపోతాడు. కానీ వెళ్తున్న దారిలో వాళ్ళకి హాట్ స్ప్రింగ్ లో నుంచి వింత శబ్దాలు అయితే వినిపిస్తాయి. దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడెవరిదో ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. దెబ్బకి ముగ్గురు గుండెలు మోకాల దగ్గరికి జారిపోయినంత పని అవుతుంది. అయినా కూడా జిన్ అసలు బాడీ ఎవరిదని తెలుసుకోవాలనుకుంటాడు. సో తను ధైర్యం చేసి ఆ బాడీపై కప్పి ఉన్న టవల్ని లాగుతాడు. అంతే, ఒక్క సెకండ్ కి ముగ్గురు షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ డెడ్ బాడీ ఇంకెవరిదో కాదు, వాళ్ళ తాతయ్యదే అయి ఉంటుంది. వాళ్ళ తాతయ్య చనిపోవడం చూసిన జిన్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. లిన్ గెస్ చేసినట్టే ఈ హోటల్లో తిరుగుతున్నది జిన్ యొక్క నిజమైన నానమ్మ తాతలు కాదు, వాళ్ళ ఆత్మలని ఈ సీన్ తర్వాత ముగ్గురు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇంకా ముగ్గురు వణుకుతూ ఆ ప్లేస్ నుంచి పారిపోవాలనుకుంటారు. అప్పుడే ముగ్గురు దారిలోకి నానమ్మ అడ్డొస్తుంది. ఖచ్చితంగా ఇది కూడా ఒక ఆత్మే అనుకొని లిన్ తన చేతిలో ఏముందో కూడా చూసుకోకుండా నానమ్మ ఆత్మని చితక్కొడతాడు. ఇక్కడితో సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి సోఫా మీద కూర్చొని ఉన్న జిన్ యొక్క గ్రాండ్ పేరెంట్స్ ని చూపిస్తారు. ముగ్గురు సోదరులు అనుకున్నట్టేమి వాళ్ళు చనిపోయి ఉండరు. ఇంకా వాళ్ళ దయ్యాలు కూడా కాదు, ఇద్దరు ప్రాణాలతోనే బ్రతికుంటారు. తాతయ్య జస్ట్ హాట్ స్ప్రింగ్ లో స్నానం చేస్తూ చేస్తూ నిద్రపోయి ఉంటాడు. దీన్ని చూసిన ముగ్గురు రచ్చ రంబోలా చేసేస్తారు. జిన్ జరిగిన దానికి నానమ్మ తాతయ్యలకి సారీ చెప్పి ఇంతకు ముందు ఎప్పుడైనా వాళ్ళు ఈ హోటల్లో దయ్యాల్ని చూసారా అని అడుగుతాడు. దానికి వాళ్ళు దయ్యాలనైతే చూడలేదు, కానీ అప్పుడప్పుడు వాళ్ళకి జిన్ యొక్క పేరెంట్స్ ఆత్మలే కనిపిస్తూ ఉంటాయని చెప్తారు. పేరెంట్స్ పేర్లని ఎత్తంగానే జిన్ కాస్త ఎమోషనల్ అవుతాడు. అప్పుడే రిసెప్షన్ యొక్క కాలింగ్ బెల్ మోగుతుంది. చూస్తే వాళ్ళ హోటల్ కి న్యూ గెస్ట్ అయిన ఒక అమ్మాయి వచ్చి ఉంటుంది. ఈ అమ్మాయి పేరు షుజుకా. ఇంకా షుజుకా జిన్ యొక్క చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటుంది. అంతేకాకుండా నానమ్మ తాతయ్యని కలవడానికి అప్పుడప్పుడు ఊరు నుంచి వచ్చి వెళ్తూ ఉంటుంది. షుజుకా చాలా కోపంగా జిన్ తో నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండేవాడు ఏంటని అడుగుతుంది. దెబ్బకి ముగ్గురు మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అంటే మూవీ స్టార్టింగ్ నుంచి జిన్ కి కాల్ చేసి ఏం మాట్లాడకుండా ఏడ్చే ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, అది షుజుకానే. యాక్చువల్లీ షుజుకాకి చిన్నప్పటి నుంచి జిన్ అంటే చాలా ఇష్టం. మెల్లమెల్లగా ఆ ఇష్టమే ఇప్పటికీ ప్రేమగా మారుంటుంది. సో తను జిన్ కి కాల్ చేసిన ప్రతిసారి తన్ని చాలా మిస్ అవుతూ ఉండేది. కాబట్టి ఎంత ఆపుకున్న తనకి ఏడుపు మాత్రం ఆగేది కాదు. ఇది షుజుకా యొక్క ఏడుపు స్టోరీ. ఇప్పుడు తన నెక్స్ట్ స్టోరీ అయిన అరుపుల స్టోరీ ఏంటో చూద్దాం రండి. అప్పుడెప్పుడో జిన్ కి మధ్యరాత్రిలో ఎవరో తన్ని పిలుస్తూ ఉన్నట్టుగా అనిపించేది కదా, అలా పిలిచేది ఇంకెవరో కాదు, అది కూడా మన షుజుకా పాపే అయి ఉంటుంది. అంటే పాపకి జిన్ సిటీ నుంచి ఊరొచ్చాడని తెలియడంతో ఆరాటం ఆపుకోలేక రీసౌండ్ రావడం కోసం అక్కడెక్కడో వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉండే పర్వతాల పైకి ఎక్కి హోటల్ ఉన్న డైరెక్షన్ వైపుకి తిరిగి గట్టిగా జిన్ని పిలుస్తూ ఉండేది. పాపం పిల్ల పగలంతా వదిలేసి అర్ధరాత్రులు అంత కష్టపడుతూ ఉంటే ఆ టైంకి వీడు పిగ్గులాగా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. సో షుజుకా అరుపులో ఇంకా ఏడుపులో స్టోరీ చెప్పడం అయ్యాక తను తన లగేజ్ ని తీసుకొని తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. రాత్రి లిన్ ఇంకా హోమ్ హాట్ స్ప్రింగ్ లో స్నానం చేస్తూ ఉంటారు. అక్కడే జిన్ కూడా గట్టు పైన కూర్చొని ఉంటాడు. అంటే ఇద్దరు ఇక్కడే బయట ఉండడంతో తనకి లోపల ఒక్కడే ఉండడానికి భయం వేస్తుంది. అందుకే వచ్చి వీళ్ళిద్దరికి కంపెనీ ఇస్తూ ఉంటాడు. లిన్ ఇంకా హోమ్ జిన్ ని కూడా హాట్ స్ప్రింగ్ లోపలికి దిగమని అడుగుతారు. కానీ జిన్ కి హాట్ స్ప్రింగ్ అంటే భయమని, ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా హాట్ స్ప్రింగ్ లోనే చనిపోయిందని చెప్తాడు. పూర్తి కథ చెప్పబోయే కరెక్ట్ టైం కి అక్కడికి షుజుకా కూడా వస్తుంది. ఇంకా జిన్ ముగ్గురికి కలిపి తన పేరెంట్స్ యొక్క ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. జిన్ చిన్నప్పుడు తను తన పేరెంట్స్ తో కలిసి జపాన్ లో నివసిస్తూ ఉండేవాడు. కానీ సడన్ గా ఓ రోజు వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వస్తుంది. టైం దాటిపోతున్న ఆయన్ని హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి అతని దగ్గరలో ఎవరూ లేకపోవడంతో ఆయన ఆన్ ద స్పాట్ మరణిస్తాడు. జిన్ నాన్న చనిపోయాక జిన్ వాళ్ళ అమ్మ చనిపోయిన తన భర్తనే తలుచుకుంటూ 24 గంటలు ఒక హద్దు అనేది లేకుండా తాగుతూ ఉండేది. అలా అతిగా తాగడం వల్ల ఓ రోజు ఆమె స్పృహ తప్పి వాళ్ళ ఇంటి హాట్ స్ప్రింగ్ లోనే చనిపోయి ఉంటుంది. జిన్ చెప్పిన ఈ స్టోరీని వినిన తన ఫ్రెండ్స్ అందరూ కూడా తన కోసం బాధపడతారు. రాత్రి మళ్ళీ ముగ్గురికి ఓ రూమ్ నుంచి భయంకరమైన సౌండ్స్ అయితే వినిపిస్తాయి. తప్పట్లేదు కాబట్టి ఎంత భయం వేసినా ముగ్గురు ఒకరితో ఒకరు ఉన్నామన్న ధైర్యం వల్ల ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తే అందులో నిజంగానే చాలా దయ్యాలు గాల్లోకి ఎగురుతూ ఉంటాయి. ఈ సీన్ ని చూసాక ముగ్గురు గుండెలు ఒక్కసారిగా ఆగిపోతాయి. ధైర్యం చేసి వెళ్లి ఆ గుడ్డల్ని లాగి చూస్తే లోపల ఏమీ ఉండవు. ఇంకా అనుమానం పెరిగిపోతూ ఉండడంతో వెంటనే షుజుకాతో కలిపి ముగ్గురు కూడా నానమ్మ తాతయ్యల రూమ్ లోపలికి ఎంటర్ అవుతారు. కానీ రూమ్ లో వాళ్ళిద్దరైతే ఉండరు. వాళ్ళకి రూమ్ లో అన్ని వింత వింత మంత్రతంత్రాలకి సంబంధించిన వస్తువులే కనిపిస్తాయి. వాటిని చూస్తేనే జిన్ కి అర్థమవుతుంది నానమ్మ ఇంకా తాతయ్య వాళ్ళెవ్వరికి తెలియకుండా పూజలు చేసి చనిపోయిన జిన్ యొక్క పేరెంట్స్ ఆత్మల్ని మళ్ళీ భూమి మీదకి తేవాలనుకుంటున్నారని. ఈ విషయం జిన్ కి అస్సలు నచ్చదు. జిన్ వాళ్ళ పేరెంట్స్ ఆత్మలకి శాంతి కల్పించాలనుకుంటాడు. అందుకే వాళ్ళు ఒకవేళ నిజంగానే ఈ హోటల్లో తిరుగుతూ ఉన్నారా లేదా తెలుసుకోవడం కోసం వాళ్ళ పేరెంట్స్ ఫుట్ ప్రింట్స్ ని ట్రాక్ చేసేందుకు ఇల్లంతా పిండిని జుమ్మి ఫ్లోర్ మొత్తాన్ని వైట్ గా చేసేస్తాడు. వాళ్ళందరూ క్యాండిల్స్ ని వెలిగించుకొని ఒక చోట కూర్చొని ఉంటారు. అప్పుడే బయట నుంచి మళ్ళీ ఏవో వింత వింత శబ్దాలన్నీ వస్తూ ఉండడంతో ముగ్గురు అబ్బాయిలు బయటికి వెళ్లి అసలు అక్కడ ఏం ఉందా అని చెక్ చేయాలనుకుంటారు. కానీ షుజుకాని మాత్రం వాళ్ళతో రావద్దని చెప్తారు. దానికి షుజుకా ఎందుకు, నేను ఒక అమ్మాయినైనా నువ్వు ఇలా
ఇలా భయపడుతున్నావు? నాకేం భయం లేదు, నేను మీతో వస్తానని అడుగుతుంది. దానికి జిన్ అబ్బబ్బే బంగారం అలా ఏం కాదమ్మా, మా ముగ్గురులో బండి తోలడం ఎవరికి రాదు, నీ ఒక్కదానికి బండి తోలడం వచ్చు కాబట్టి మా ముగ్గురులో ఎవరికి ఏమైనా సరే మమ్మల్ని మోసుకొని హాస్పిటల్ వరకు నువ్వే బండి మీద తీసుకువెళ్ళాలి కదా, అందుకే నిన్ను ఇక్కడ ఒక్కదాన్నే ఉండమని అడుగుతున్నానని చెప్తాడు. ఓహో అలాగా, అలా అయితే సర్లే అని చెప్పి షుజుకా కూడా వాళ్ళ మాటలకి ఒప్పుకొని అక్కడే ఉండిపోతుంది. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు రిసెప్షన్ వైపు క్యాండిల్స్ ని వెలిగించుకొని భయపడుతూ వస్తూ ఉంటారు. బయట చూస్తే వర్షం ఇరక్కుమ్మేస్తూ ఉంటుంది, లోపలేమో వీళ్ళకి సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏమీ అర్థం కావట్లేదు. లిన్ కి ఈ టైంలో దూలెక్కి కర్టెన్స్ ని కొంచెం పక్కకి లాగి బయటికి చూడాలనుకుంటాడు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక ఆడదయ్యం వచ్చి అద్దానికి గట్టిగా గుద్దుకుంటుంది. దెబ్బకి లిన్ యొక్క ప్రాణం గాల్లోకి ఎగిరిపోతుంది. ఆ తర్వాత జిన్ దాన్ని చూస్తే అదొక బొమ్మ అని వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకొక పక్క ఒంటరిగా రూమ్ లో ఉన్న షుజుకాకి బాత్రూమ్ లో నుంచి ఏవో వింత సౌండ్స్ అన్ని వినిపిస్తూ ఉంటాయి. దానివల్ల తను బాత్రూమ్ లోపలికి వెళ్లి చెక్ చేయాలనుకుంటుంది. లోపలికి వెళ్లి చూస్తే బాత్రూమ్ లో తనకి ఏదో ఒక వింత గుహ లాంటి ప్రదేశం కనబడుతుంది. అసలు ఇక్కడ ఇలాంటి ఒక సీక్రెట్ ప్లేస్ ఉండడం ఏంటని షుజుకా ఆశ్చర్యపోయి వెంటనే ఆ గుహ లోపలికి దూరిపోయి దాని లోపల ఏముందో తెలుసుకోవాలని వెళ్ళిపోతుంది. ఇంకొక పక్క ఈ ముగ్గురికి వాళ్ళు జల్లిన ఆ వైట్ పిండి పైన ఎవరివో ఫుట్ ప్రింట్స్ కనిపిస్తాయి. అలా మెట్లెక్కుతూ ఉండగా కరెక్ట్ గా ఒక చోట దగ్గర ఆ ఫుట్ ప్రింట్స్ అనేవి ఎండ్ అయిపోతాయి. అక్కడి వరకు వచ్చిన ఫుట్ ప్రింట్స్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయో వీళ్ళకి అర్థం కాదు. అందుకే వాళ్ళు కాస్త ముందుకు వెళ్ళి చూస్తే మళ్ళీ అక్కడి నుంచి ఆ ఫుట్ ప్రింట్స్ కంటిన్యూ అవుతూ ఒక మూల దగ్గరికి వెళ్ళి ఆగిపోతాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. ఈ హోటల్లో ఎన్ని దయ్యాలు ఉన్నాయా అని భయపడుతూనే సౌండ్స్ వస్తూ ఉన్న ఒక రూమ్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే బీరువా పైన ఒక ఆడదయ్యం కూర్చొని ఉంటుంది. అదేలా ఇంకాసేపటికి ఒక మగదయ్యం కూడా వాళ్ళ వైపు కి నడుచుకుంటూ వస్తుంది. ఖచ్చితంగా వచ్చింది జిన్ యొక్క పేరెంట్స్ ఏనేమో అనుకొని భయపడుతూ జిన్ కాస్త ముందుకు వెళ్ళి నీల్ డౌన్ చేసి, అమ్మ నాన్న వీళ్ళిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి నాకున్న కోపం వల్ల నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయడానికి ముందుకు రాలేదు, కానీ చాలా తక్కువ టైంలోనే వీళ్ళిద్దరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. అందువల్ల వీళ్ళిద్దరి ప్రాణాలకి ఎటువంటి హాని తలపెట్టకండి, కావలిస్తే నా ప్రాణాలని మీతో తీసేసుకొని వెళ్ళిపోండి అని రిక్వెస్ట్ చేసుకుంటాడు. నాకు తెలుసు ఈ హోటల్ యొక్క బాధ్యతలన్నిటిని నేను సక్రమంగా నెరవేర్చలేకపోతున్నాను, దానివల్ల మీకు నా పైన కోపం ఉండుండొచ్చు. ఆ కోపాన్ని దయచేసి వాళ్ళిద్దరి పైన మాత్రం చూపించకండి, కావలిస్తే వాళ్ళిద్దరికి బదులు నా ఒక్కడి ప్రాణాన్ని బలి తీసుకోండి అని వేడుకుంటాడు. జిన్ ఇంత మాట్లాడుతూ ఉన్నా సరే ఆ రెండు ఆత్మలు అక్కడ ఆగకుండా జిన్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. హోమ్ కి భయం వేసేస్తూ ఉండడంతో జిన్ ఇంకా మాట్లాడడం ఆపేమని అడుగుతాడు. ఎందుకంటే జిన్ మాటలకి ఆ దయ్యాలకి ఇంకా కోపం వచ్చేస్తూ ఉండడంతో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాయని తను అనుకుంటాడు. అందుకే హోమ్ జిన్ ఎంత పిలుస్తున్నా వాళ్ళతో రాకపోవడంతో జిన్ ని హగ్ చేసుకొని తన్ని ఏమైనా సరే ప్రొటెక్ట్ చేస్తానని ప్రామిస్ చేస్తాడు. వెనకనున్న లిన్ కూడా జిన్ కి ఎదురుగా, అంటే ఆ దయ్యాలకి అడ్డుగా వచ్చి నుంచొని జిన్ని తాకాలంటే ముందు నన్ను దాటుకొని వెళ్ళాలని ఆ దయ్యాలకి ఛాలెంజ్ విసురుతాడు. అయినా కూడా ఆ దయ్యాలు వీళ్ళ ప్రాణాలు తీసేయడానికి వీళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఆత్మలు రెండు వాళ్ళకి దగ్గరగా వచ్చిన తర్వాతే జిన్ కి అర్థమవుతుంది ఆ రెండు ఆత్మలు జిన్ యొక్క పేరెంట్స్ వి కాదని. అందుకే ఇంకా జిన్ కి ఒక్కసారిగా భయం వేసేయడంతో చాలా చాలా గట్టిగా అరిచి హోమ్ ఇంకా జిన్ని కూడా అక్కడి నుంచి పరిగెత్తేయమని చెప్తాడు. దెబ్బకి ముగ్గురు కూడా ఆ ప్లేస్ నుంచి ఎస్కేప్ అయిపోతారు. మరొక వైపు షుజుకా ఆ గుహ ద్వారా వెళ్ళి ఒక సీక్రెట్ రూమ్ లోకి అయితే వచ్చి చేరుకుంటుంది. అక్కడ తనకి చాలా మంత్రతంత్రాలకి సంబంధించిన వస్తువులు కనిపించడంతో ఇవన్నీ అసలు ఇక్కడ ఉన్నాయి ఏంటి అని ఆశ్చర్యపోతుంది. ఆ రెండు ఆత్మలు మాత్రం వీళ్ళ ముగ్గురిని చేసి చేయడం అస్సలు ఆపట్లేదు. హోమ్ భయంతో తన చేతిలో ఉన్న ఫోన్ ని కూడా ఆ రెండు దయ్యాల వైపుకి ఇసిరేస్తాడు, కానీ అవి ఈజీగా తప్పించేసుకుంటాయి. అలా ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక కార్నర్ దగ్గర ఇరుక్కుపోతారు. ముగ్గురికి వెళ్ళడానికి వేరే దారి అయితే ఏమీ కనిపించట్లేదు. అదేలా వాళ్ళ ఫోన్ యొక్క బ్యాటరీ కూడా ఇదే టైంకి అయిపోవడంతో టార్చ్ లైట్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా వాళ్ళకి వేరే దారి కనిపించక హోమ్ ఇసిరేసిన ఆ ఫోన్ కోసమే వాళ్ళ ముగ్గురు పాక్కుంటూ అటువైపుగా వెళ్ళడం మొదలు పెడతారు. హోమ్ కి తన ఫోన్ అయితే దొరుకుతుంది. ఫోన్ ని చూసుకుంటూ ఒక్కసారిగా బుర్రని పైకి లేపుతాడు. తన కళ్ళ ముందు ఆడదయ్యం అయితే వచ్చి తన్ని భయపెడుతుంది. లిన్ హోమ్ తో ఆ దయ్యంని చూసి భయపడకుండా నీ ఊపిరిని బిగపెట్టుకొని ఉంచుకోమని చెప్తాడు. హోమ్ కూడా అలానే చేస్తాడు, కానీ ఆ దయ్యంకి ఇలాంటి పట్టింపులేమీ లేనట్టు హోమ్ ని వెనక నుంచి గట్టిగా పట్టుకొని గాల్లోకి ఎగిరిపోతూ ఉంటుంది. జిన్ ఇంకా లిన్ ఇద్దరు కూడా హోమ్ కాలని గట్టిగా పట్టుకుంటారు. అయినా కూడా ఆ దయ్యం ఆగేలా కనిపించట్లేదు. అది హోమ్ ని తమతో ఎక్కడికో తీసుకెళ్లిపోవాలని గాల్లోకి ఎగిరిపోతూ ఉంటుంది. కానీ ఇదే టైంకి జిన్ కి ఆ దయ్యం ఒక తాడికి వేలాడుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే తన చేతిలోనే ఒక షార్ప్ ఆబ్జెక్ట్ ని తీసుకొని ఎగురుకుంటూ వెళ్ళి ఆ తాడిని గట్టిగా కట్ చేసేస్తాడు. దానివల్ల హోమ్ తన పైన పడితే ఆ దయ్యం వచ్చి లిన్ పైన పడుతుంది. లిన్ కి అసలే దయ్యాలంటే భయం. మళ్ళీ వాడి పైన దయ్యం పడడం, దయ్యం ఫేస్ ని వాడు క్లోజ్అప్ లో చూడడం, ఇన్ని జరిగిన తర్వాత కూడా వాడు ప్రాణాలతో ఉంటాడా? దెబ్బకి అన్కాన్షియస్ అయి పడిపోతాడు. జిన్ చాలా కోపంగా ఒక రాడ్ తో ఇన్ని రోజులు వాళ్ళని భయపెట్టిన ఆ దయ్యాన్ని గట్టిగా ఇచ్చుకోవడం అనుకుంటాడు. అప్పుడే వెనక నుంచి పరిగెత్తుకుంటూ రెండో దయ్యం వస్తుంది. చూస్తే అది ఇంకెవరో కాదు, జిన్ వాళ్ళ నానమ్మ అయి ఉంటుంది. వాళ్ళ నానమ్మ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి గట్టిగా అరుస్తూ, జిన్ నువ్వు ఆ దయ్యాన్ని కొట్టడానికి వీల్లేదు, వాడు ఇంకెవరో కాదు మీ ముసలి తాత అని చెప్తుంది.
చూస్తే ఆ మగదయ్యం నిజంగానే జిన్ వాళ్ళ తాతయ్య అయి ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో తాతయ్యని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. చూస్తుంటే తాతయ్య జిన్ పైన ఎందుకో కోపంగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఇంకా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ జిన్ అండ్ హోమ్ల రిలేషన్ ని యాక్సెప్ట్ చేయనని చెప్పేస్తాడు. అంటే యాక్చువల్లీ ముందు నుంచి కూడా జిన్ అండ్ హోమ్ల క్లోజ్నెస్ ని చూసి వాళ్ళ తాతయ్య వీళ్ళిద్దరూ కప్పలేమోనని అనుమానిస్తాడు. తాతయ్య యొక్క ఈ అనుమానం ఇందక్కడ హోమ్ జిన్ కి అంటుకుపోవడం వల్ల మరింత బలపడుతుంది. నానమ్మేమో తాతయ్యకి ఏమైపోతుందో అని తన దెయ్యం కాస్ట్యూమ్ ని కూడా ఇప్పకుండా హాస్పిటల్ కి వచ్చి ఒక మూల నుంచొని ఏడుస్తూ ఉంటుంది. ఆ మేకప్ అండ్ అవతారం ఎంత రియలిస్టిక్ గా ఉంటుందంటే ఆఖరికి పేషెంట్స్ కూడా హాస్పిటల్ నుంచి పారిపోతారు. జిన్ ఇంకా హోమ్ తాతయ్య యొక్క మిస్అండర్స్టాండింగ్ ని క్లియర్ చేసేసి వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న క్లారిటీని అయితే ఇచ్చేస్తారు. ఇక్కడే తాతయ్య అసలు నిజాన్ని రివీల్ చేస్తాడు. యాక్చువల్లీ హాంటెడ్ హోటల్ అన్న ఈ ఐడియా జిన్ వాళ్ళ పేరెంట్స్ అయి ఉంటుంది. వాళ్ళు అమెరికా వెళ్ళినప్పుడు ఇలాంటి హోటల్స్ కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయారని అప్పుడే వాళ్ళు కూడా చైనాలో అలాంటి ఒక హారర్ థీమ్డ్ హోటల్ ని కట్టాలనుకున్నారు. కానీ అనుకోకుండా వాళ్ళు మరణించడంతో నానమ్మ తాతయ్యలిద్దరే ఇప్పుడు ఈ హోటల్ బాధ్యతలన్నింటినీ చూసుకుంటూ ఉన్నారు. అంటే హాంటెడ్ హోటల్ అనే ఈ ఐడియా చాలా కొత్తగా ఉండడంతో చైనాలో వీళ్ళ బిజినెస్ బాగా సాగి మంచిగా సంపాదించొచ్చన్న విషయం గురించి మాట్లాడడానికి నానమ్మ తాతయ్యలిద్దరూ జిన్ కి అబద్ధం చెప్పి సిటీ నుంచి ఊరికి రప్పిస్తారు. కానీ జిన్ ఒంటరిగా రాకుండా తనతో హోమ్ ఇంకా లిన్ని కూడా తేవడంతో వాళ్ళ ఈ అద్భుతమైన ఐడియాని ముందు ఈ ఇద్దరు దద్దమ్మల పైన ప్రయోగించి వీళ్ళిద్దరిని ఇంటి నుంచి పారిపోయేలా చేద్దాం అనుకుంటారు. అప్పుడే మనకి చూపిస్తారు నానమ్మ తాతయ్యలిద్దరూ హోటల్లో ఉండే ప్రతి గదిలో ఎక్కడికక్కడ స్వరంగాల్ లాంటి సీక్రెట్ ప్లేసెస్ ని తయారు చేసుకొని పెట్టుకొని ఉన్నారు. వీటిల్లో నుంచి దూరే వాళ్ళు క్షణాల్లో చాలా సులభంగా ఒక రూమ్ లో నుంచి ఇంకొక రూమ్ లోకి వెళ్ళిపోతూ ఉండేవారు. వీళ్ళిద్దరూ సరిపోరు అన్నట్టు నానమ్మ వీళ్ళకి సహాయపడేందుకు ఒక బొమ్మకి కూడా దయ్యం బట్టలు మేకప్ ని వేసి దాన్ని అప్పుడప్పుడు వీళ్ళందరినీ భయపెట్టడానికి వాడుకుంటూ ఉండేది. అంటే నిజానికి ఈ హోటల్లో దయ్యాలు గియాలు లాంటివి ఏమి ఉండవు. హోటల్లో ఇంతవరకు జరిగిన అన్ని భయంకరమైన సంఘటనలకి ముఖ్య కారణం నానమ్మ తాతయ్యలే అయి ఉంటారు. ఈ స్టోరీ విన్నాక జిన్ ఫ్యూజ్ గాల్లోకి ఎగిరిపోతుంది. ఆ వయసులో ఉన్నా కూడా వాళ్ళ నానమ్మ తాతయ్యలిద్దరూ తన పేరెంట్స్ డ్రీమ్ కోసం ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు తను ఆ హోటల్ కి తన వైపు నుంచి 0% కంట్రిబ్యూట్ చేశాడని తను ఇప్పుడే రియలైజ్ అవుతాడు. రాత్రి జిన్ తన గదిలో కూర్చొని తన చైల్డ్హుడ్ పిక్చర్స్ ని చూస్తూ ఉంటాడు. సడన్ గా తను ఒక ఇమాజినేషన్ వరల్డ్ లోపలికి వెళ్ళిపోతాడు. అందులో తనతో చనిపోయిన తన పేరెంట్స్ కూడా ఉంటారు. జిన్ ఆ హోటల్ ని పూర్తిగా బాగు చేసి వాళ్ళ పేరెంట్స్ కోరినట్టే దాన్ని హాంటెడ్ గా మార్చేస్తాడు. హోటల్ కి ఫస్ట్ గెస్ట్ గా వచ్చిన తన పేరెంట్స్ ని జిన్ సరదాగా భయపెట్టి వాళ్ళతో కలిసి కాస్త టైం ని స్పెండ్ చేస్తాడు. ఆఖరికి జిన్ తన పేరెంట్స్ తో వాళ్ళ కళ అయిన ఈ హోటల్ డ్రీమ్ ని తాను నెరవేరుస్తానని ఇకపై నుంచి ఈ హోటల్ యొక్క అన్ని బాధ్యతలు తానే చూసుకుంటాడని చెప్తాడు. దాంతో జిన్ వాళ్ళ పేరెంట్స్ కూడా తన మాటలకి సంతోషపడి ఆనందంగా మాయమైపోతారు. జిన్ కళ్ళు తెరిచి తన పేరెంట్స్ ని కనీసం కలలోనైనా కలవగలిగినందుకు సంతోషించి గబగబా తన రూమ్ లో ఉన్న చెల్లా చెదురు వస్తువులన్నిటిని సర్దడం స్టార్ట్ చేస్తాడు. హాట్ స్ప్రింగ్ లో జిన్ తన ఫ్రెండ్స్ తో చిన్నప్పుడు తను వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి చాలా సార్లు హారర్ హౌస్ లాంటి హాంటెడ్ ప్లేసెస్ కి వెళ్ళేవాడని అక్కడ భయంతో తన పేరెంట్స్ తన్ని గట్టిగా హగ్ చేసుకునేవారని ఆ వెచ్చని అనుభూతిని తను ఇప్పటి వరకు మర్చిపోలేడని చెప్తాడు. అందుకే తను తన పేరెంట్స్ యొక్క జ్ఞాపకంగా చదువుతో పాటు హాంటెడ్ హౌస్ లో కూడా ఒక పార్ట్ టైం వర్కర్ గా జాబ్ చేస్తూ ఉండేవాడు. సో దట్ వచ్చిన ఆ ఫ్యామిలీస్ లో తన పేరెంట్స్ ఇంకా తన చిన్నతనాన్ని చూసుకోవచ్చు. ఇంకా అక్కడికి వచ్చే ఫ్యామిలీస్ యొక్క హ్యాపీనెస్ ని చూసైనా తను ఆ రోజుటి బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండేవాడు. సీన్ కొన్ని నెలల తర్వాతకి షిఫ్ట్ అవుతుంది. మనకి హోటల్ చాలా మంది గెస్ట్లతో కలకల్లాడిపోతూ ఉండడాన్ని చూపిస్తారు. క్యూలో నుంచున్న ఈ గెస్ట్లు అందరూ కూడా జిన్ యొక్క క్లాస్మేట్స్ ఇంకా టీచర్స్ అయి ఉంటారు. హాంటెడ్ థీమ్ నచ్చడంతో స్కూల్ పిక్నిక్ కోసమని ఇక్కడికి వచ్చేస్తారు. చూస్తే హోటల్ ఒక్కపట్ల కాకుండా చాలా న్యూ ఇంకా ఫ్రెష్ లుక్ తో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు జిన్ హోటల్ యొక్క బరువు బాధ్యతలన్నిటిని చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తానే అన్ని రిపేర్స్ ని చేయించి హోటల్ కి నెక్స్ట్ లెవెల్ హాంటెడ్ వైబ్ ని తెప్పించగలుగుతాడు. లిన్ ఇంకా హోమ్ కూడా జిన్ కి తోడుగా అదే హోటల్లో సెటిల్ అయిపోతారు. షుజుకా కూడా జిన్ చేస్తున్న హార్డ్ వర్క్ ని చూసి మరింత ఇంప్రెస్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో జిన్ వచ్చిన ఇంకొక ఇద్దరి గెస్ట్ ని కూడా వాళ్ళ హాంటెడ్ హోటల్ లోపలికి వార్మ్ గా వెల్కమ్ చేస్తూ ఉన్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఈ మూవీ కాన్సెప్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా నాకు ఈ స్టోరీ బాగా నచ్చింది. అందుకే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. ఈ వీడియోని చేయడానికి నాకైతే చాలా టైం పట్టింది. సో మీకు కనుక ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే అస్సలు మర్చిపోకుండా వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూసేయగలుగుతారు. ఇంకా ఈ మూవీలో ఏ సీన్ మీకు బాగా ఫన్నీ అండ్ హారర్ ఫీల్ ని కలిగించిందో, ఏ క్యారెక్టర్ మీ ఫేవరెట్ కూడా కింద కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.